పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని అందరినీ కన్న తండ్రి యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన రక్తము ద్వారా మా పాపాలను విమోచించిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కోసం తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించిన యేసుక్రీస్తుకి వందనాలు చెల్లిస్తూ, ఆయన ఈ లోకంలో మరి వచ్చాడా పుట్టాడా అనే అంశాన్ని మేము జాగ్రత్తగా పరిశోధించి నేర్చుకొని మా బ్రతుకులను మార్చుకొని ప్రపంచంలో ఉన్న నమ్మకాన్ని పరీక్షింపజేయుటకు సహాయము దయచేయమని, ఈరోజు మేమేమి వినుచున్నామో అది జాగ్రత్తగా వినగలుగుటకును, వినదానిని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి మా అందరి ఆత్మలను రక్షించుకోగలుగుటకు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన వారిని బట్టి ఈ వాక్యం విని గ్రహిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈరోజు 25 డిసెంబర్ ప్రపంచంలోని మెజారిటీ క్రైస్తవ ప్రపంచంలో 95%, సుమారు 90-95% మంది క్రైస్తవులు క్రీస్తు జన్మదినాన్ని గురించి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. కొందరు దానిని జన్మదినమని, కొందరు క్రైస్తు మాస్ అంటే క్రీస్తు ఆరాధనని రకరకాలుగా జరుపుకుంటూ, క్రైస్తవులతో పాటు క్రైస్తవేతరులు కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుంటూ శుభాకాంక్షలు, గ్రీటింగ్ కార్డ్స్ ఇలా ఎన్నో రకాలుగా చేసుకుంటూ, పాశ్చాత్య దేశాలలోనైతే ఒక నెల రోజులు దీనికి కాలేజీలు, స్కూళ్ళు, మరి అన్ని ఆఫీసులు, ఫ్యాక్టరీలకు కూడా ఒక 2 మంత్ సెలవు ఇచ్చి ఘనంగా ఈ పండుగ జరుపుకుంటారు. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనకు ఒకే రోజు సెలవు ఇస్తే ఆ సెలవును మనం ఆనందంగా గడపడానికి ఈరోజు మనం కూడుకున్నాం. పండగ అనగానే మనకు గుర్తొచ్చేది విందు భోజనాలు, అవునా కదా? తినుమా, తాగుమా, సుఖించుమా, కొత్త బట్టలు కట్టుకొని మరి పండుగ వస్తుంది అనగానే ఏమి ధరించుకుందుమా, అంతే కదా? ఏ బట్టలు కొనుక్కోవాలి, ఎలాంటివి కొనుక్కోవాలనే ఆలోచన, ఏ షాప్కి వెళ్ళాలి అనే గొడవ, ఆ తర్వాత ముందు ఏమి ధరించుకుందుమా, ఆ తర్వాత ఏమి తిందుమా, పండుగ నాడు ఏమి వండుకోవాలి, కోడిని వస్తే బాగుంటుందా, మేకని వస్తే బాగుంటుందా, బిర్యానీ తెచ్చుకుంటే బాగుంటుందా అనే ఆలోచన, ఆ తర్వాత వీలైతే ఏమి తాగుదుమా, ఇంపోర్టెడా, ఇండియనా, మిలిటరీదా, ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ ఈ దినానికి అనేక మంది చర్చిల్లోకి, సంఘాలలోకి, సంస్థల్లోనికి వచ్చారు. నిజంగా మనం ఆలోచిస్తే నాటి నుంచి నేటి వరకు క్రైస్తవుడు దేని యందు భక్తి కలిగి ఉన్నాడో అర్థం కాని దశ. క్రైస్తవుడు క్రీస్తు యేసులో ఎలా ఉండాలో, దేవుని ఎడల భక్తిని ఎలా కలిగి ఉండాలో అర్థం కాని దశలో కొట్టుమిట్టాడుతున్నాడు. క్రైస్తవుడు పరిస్థితి ఇలా ఉంది కనుకనే క్రైస్తవేతరులు కూడా మనల్ని విభజించి పరిపాలించగలుగుతున్నారు. ఆలోచించగలిగితే ఈనాడు మనం సాతాను ఉక్కు సంఖ్యలలో బిగింపబడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మనం క్రీస్తును ఎలా విశ్వసించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే ఆలోచన మర్చిపోయి లోకంతో పాటు మనం నలుగురితో పాటు జై అనుకుంటా వెళ్ళిపోతూ, ఎంతోమంది మరి ఈ ఉదయకాలంలో కూడా హ్యాపీ క్రిస్మస్ అని మంచి ఎస్ఎంఎస్లు, ఫోన్లు చేసి మరి పలకరించారు. తప్పనిసరైన పరిస్థితిలో నేను కూడా వారికి చెప్పడం జరిగింది. ఇంతకీ హ్యాపీ అనేది క్రిస్మస్లో ఉందా, హ్యాపీ అనేది క్రిస్మస్ నాడే ఉండాలా అనే ఆలోచనలోనికి వస్తే, దేవునిలో నీకు భక్తి ఉండాలి, దేవునిలో నువ్వు ఆనందించగలగాలి, ఆరాధించగలగాలి, దేవుణ్ణి రుచి చూడగలగాలి అనేది దేవుడు కోరుకున్న మాట. అందుకే లోక ఆలోచనలతో కాక దేవుని ఆలోచనలతో ఈ దేవుని వాక్యాన్ని దివారాత్రంలో మనం ధ్యానించినట్టయితే, ఆలోచించినట్టయితే దేవుడు చెబుతున్న మాటలలోని మాధుర్యం, దేవునిలో ఉన్న రుచి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. అందుకే ప్రపంచం ఆలోచిస్తున్న రీతిగా
మనం ఆలోచించాలా, దేవుడు ఆలోచిస్తున్న రీతిలో మనం ఆలోచించాలా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలనే మాట క్రైస్తవుల కోసం రాయబడింది కనుక, క్రైస్తవులు కాగోరు వారి కోసం రాయబడింది కనుక, ఈ ప్రపంచం అంతా ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న జనాలందరూ సంవత్సరానికి ఒకసారి పండుగలో, నెలకోసారి పండుగలో చేసుకొని ఆనందిస్తూ సంతోషిస్తూ గడుపుతున్న రోజుల్లో క్రీస్తు యేసులోకి వచ్చిన వాడు ఏ రోజు ఆనందించాలి, ఏ రోజు పండగ చేసుకోవాలి, అసలు ఆ చేసుకునే పండగ జరుపుకునే విధానమే రైటా అని మనం ఆలోచిస్తే ఈరోజు ప్రపంచంలో ఉన్న అందరికీ తెలిసినది ఒకటే. డిసెంబర్ 25 అనగానే ఈ ప్రపంచంలో క్రీస్తును నమ్మిన వారు కానీ క్రీస్తును నమ్మని వారు కానీ చెప్పేది ఒకే ఒక మాట, అది క్రీస్తు జన్మదినం అని చెప్తారు. ఇంతకీ ఈ పదం దేవుని వాక్యంలో ఉందా అని మనం ఆలోచించాలి. ఈరోజు ప్రపంచంలోని క్రైస్తవులు క్రైస్తవేతరులు అనుకున్నట్టు ఈ పదము బైబిల్లో ఉందా లేదా, ఏ పదం ఉన్నది అని ఆలోచిస్తే అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కొన్ని పదాలు ప్రయోగించినప్పుడు అక్కడున్న స్పీకర్ ఏమంటాడంటే, కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉన్నాయి కనుక ఇందులో చెప్పదగిన మాట మంచిది బాగా లేదు కనుక, ఇది రాజ్యాంగానికో లేదా చట్టానికో అనుగుణంగా లేదు కనుక ఈ పదాన్ని తొలగిస్తున్నాను రికార్డులోంచి అంటాడు. అవునా కదా? క్రీస్తు యేసులో ఉన్నవాడు క్రైస్తవుడు, క్రీస్తుకు సంఘముగా కూడుకొని మాట్లాడుతున్నవాడు కూడా ప్రయోగిస్తున్న ఈ పద ప్రయోగాన్ని మనం కూడా ఈరోజు ఇది చట్టంలో ఉందా లేదా అని ఆలోచించాలి. అక్కడ మనుషులు సభ్యులైతే ఇక్కడ దేవుని కుమారులు సభ్యులు, అక్కడ స్పీకర్ కూడా ఒక సభ్యుడు మామూలు మానవుడైతే ఇక్కడున్న స్పీకర్ మరి జ్ఞాన సంపన్నుడు, ఆత్మపూర్ణుడు, దైవజనుడు, పాస్టరు లేకపోతే ఇంకెవరో అయి ఉంటాడు కనుక ఇతను కూడా ఆ పదాలను సరిచేసి పలకవలసిన బాధ్యత, పలికించవలసిన బాధ్యత ఉన్నది కనుక ఈరోజు మనం ఆలోచించాలి. ప్రపంచం అంతా నమ్మినటువంటి ఇది పుట్టుకరోజు పండగ దినమా లేకపోతే మరేంటి అని మనం జాగ్రత్తగా ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే మనమే కాదు, ఈ భూమి మీద క్రీస్తుకు సంఘముగా, దేవునికి సంఘముగా, దేవుని సమాజముగా బ్రతుకుతున్నామని అనుకునే వారంతా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది. సాతాను విజృంభించి క్రైస్తవులను ఎన్నో ప్రశ్నలు వేస్తూ విసిగించి క్రీస్తు యేసులో నుంచి పక్కకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్న సమయం ఇది. క్రైస్తవుల ముసుగులోనే అనేకులు మరి క్రీస్తును అవమానిస్తున్నప్పుడు మనం ఈ దినాన్ని గురించి, ఈ పదాన్ని గురించి జాగ్రత్తగా పరిశోధిద్దాం. ఆలోచించి బైబిల్ చదివితే అంతా అర్థమవుతుంది. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16 వచనాలలో భక్తుడు భక్తకోటి సమాజానికి, సంఘానికి వ్రాస్తున్న మాట, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినా నేను ఒకవేళ ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము ఒకసారి ఆలోచిద్దాం. అసలు దైవభక్తి అంటే ఏంటి? దైవభక్తిని గురించిన మర్మం ఏంటి? దేవునిలో ఉన్నావని, దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నావని దేవుడు నిన్ను గుర్తించాలి అంటే ఎలా? నిన్ను నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే ఎలా? అసలు దైవభక్తి ఉన్నది ఒక సంఘానికి అని ఎలా చెప్పగలం? ఎలాగంటే ఇప్పుడు ఒక మంచి మాట రాశాడు, ఏ సంఘమైతే సత్యమునకు స్తంభమై ఆధారమునై ఉంటుందో అదే నిజంగా దైవభక్తి కలిగిన
సంఘం. అవునా కదా? రాయబడిన మాటను బట్టి ఆలోచిస్తే చాలామంది ఏమనుకుంటున్నారు, స్తంభాలు ఉన్నాయి, ఇది మరి ఈ మన కాలేజ్ బిల్డింగ్ కూడా స్తంభాలు ఉన్నాయి, ఇది సంఘం కాదు, ఇది కేవలం దేవుని యొక్క సంగతులను నేర్చుకునే ఒక మందిరము, సమావేశ స్థలము, ప్రార్థనా మందిరము, దేవాలయాలు కూడుకునే చోట అంటాం కదా. ఈ మందిరానికైతే ఇదిగో పిల్లర్లు ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి. కానీ సంఘము ఈ కట్టు గోడలు కాదు. కానీ సంఘం అంటే ఎవరు? మనం జీవము కలిగి చెలించి ఆలోచించి పని చేయగలిగిన మనము జీవము కలిగిన వారము కనుక మనమే సంఘం అయితే మనకి ఏది బేస్ అవ్వాలి, ఏది స్తంభం అవ్వాలి? సత్యం. అవునా కదా? సత్యము మన సంఘానికి స్తంభమై ఆధారమైతే మనం దైవభక్తిలో ఉన్నవారు. అంటే వాక్యము, సత్యం అంటే ఏంటిది? వాక్యం. వాక్యం అంటే మన చేతిలో ఉన్న బైబిల్. ఇదే మన సంఘానికి, మన సంస్థకి, మన జీవితానికి, మన బ్రతుకు ఈ సత్యము స్తంభమైతే, ఆధారం అయితేనే మనము దేవునిలో ఉన్నట్టు, దైవభక్తి ఉన్నట్టు మనకు. అవునా కదా? అందుకే జీవము గల దేవుని సంఘంలో ఎవరైతే మాది జీవము గల దేవుని సంఘం అని చెప్పుకుంటారో అందరూ చెప్పుకుంటున్నారు ఈరోజు. అవునా కదా? మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది. కానీ మీలో నిజంగా జీవం ఉన్నదా? మీలో జీవము గల దేవుడు ఉన్నాడా అని ఆలోచించుకోవాలంటే కింద కొన్ని రూల్స్ పెట్టాడు దేవుడు. నీవు జీవము గలవాడివేనా, జీవించుచున్నవాడివేనా, లేదా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడవా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకొని ఆలోచించి నిర్ణయించుకోవలసిన దశ ఈరోజు సంఘానికి ఉంది. అందుకే 95% క్రీస్తు సంఘము లేకపోతే ఈ క్రైస్తవ సమాజము యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్న ఈ ప్రజలకి ఒక ఆలోచన రావాలి అని భక్తుడు చెప్తున్నాడు. జీవము గల దేవుని సంఘములో జనులు, నువ్వైనా నేనైనా జనులైనా ఎవరైనా ఎలా ప్రవర్తించాలో నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిస్తున్నాను. ఆనాటి పౌలు రాబోయే కాలంలోనూ అప్పుడున్న సంఘములోనూ జనాలు, తిమోతి అందరూ ఎలా ప్రవర్తించాలో రాసేళ్ళాడు. అప్పుడు పౌలు గారు దేవుని భక్తుడు రాసిన దాన్ని ఇప్పుడు మనం, అవునా కదా, ఇప్పుడు నేను అనుకో, నేనేం చేస్తున్నాను, ఈరోజు జీవం గల దేవుని సంఘమని, వాక్యము ఆధారమైన సంఘమని, స్తంభమైన సంఘమని నువ్వైనా నేనైనా చెప్పుకోవాలంటే అందులో ఉన్న జనులు ఎలాగో ప్రవర్తింపవలనో, అంటే ఎలాగో భక్తి కలిగి ఉండవలనో అది నేను మీకు జాన్ అనే నేను మీకు తెలియజేస్తున్నాను. రాయట్లేదు, రాసిందాన్ని తెలియజేస్తున్నాను. రాయబడిన వాక్యాన్ని, ఆనాడు తిమోతికి రాసిన వాక్యాన్ని, ఆయన పేరు మీద రాసిన వాక్యాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా దైవభక్తి కలిగిన వారై, దేవునిలో ఉన్నవారై, దేవుని నుంచి పక్కకు తొలగకుండా ఉన్నవారై ఉండాలి అంటే మీరు ఇందులో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీరు దైవభక్తి కలిగిన వారా, దేవుని ఎడల భక్తి ఉన్నవారా? అయితే మీకు ఒక సంగతి రాస్తున్నాను అన్నాడు దేవుడు. అయితే మీకు ఒక సంగతి ప్రచురపరుస్తున్నాను అన్నాడు దేవుడు. అలా ప్రచురపరచబడుతున్నదే ఏంటయ్యా అని మీరు ఆలోచిస్తే, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది అని కామాబెట్టి ఇంతకీ ఏందని ప్రత్యేకంగా రాశాడు. ఆయన అంటే యేసుక్రీస్తు శరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇక్కడ ఒక గొప్ప సంగతి దాగుంది. యేసు పుట్టాడని పండగ జరుపుకుంటున్న సంగమా, యేసు జన్మదినమనే పదాన్ని ప్రయోగించి ఈరోజు పండగ జరుపుకుంటున్న ఈ జనం ఆలోచించవలసిన మాట ఇక్కడ రాశాడు దేవుడు. సాధారణంగా మీరు ఆలోచిస్తే ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం దేనికోసం ఎదురు చూస్తున్నారు? రెండవ రాకడ గురించి ఎదురు చూస్తారు. కరెక్ట్. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఎదురు చూస్తూ ఆ రాకడని గురించి ప్రకటిస్తున్నారు. మరి మొదటి రాకడేది? రెండవ రాకడ చెప్తున్నావంటే మొదటి రాకడ గురించి చెప్పాలిగా. ఎందుకంటే క్రైస్తవులమైన మనము దేని గురించి ప్రకటించాలి? రెండవ రాకడ గురించి ప్రకటించాలి.
క్రైస్తవులు కానోళ్ళు ఏం ప్రకటించారు? అంతే కదా, బైబిల్లో నుంచి ఆలోచిస్తే క్రీస్తు పూర్వము క్రైస్తవులు కానోళ్ళు అంటే ఇశ్రాయేలీలు, అన్యులు ఎవరైనా కావచ్చు, ప్రవక్తలు ఇశ్రాయేలీలు, అంతేగాని క్రైస్తవులు కాదు. అవునా కదా? వాళ్ళు దేన్ని ప్రకటించారు? మొదటి రాకడను గురించి ప్రకటించారు. ఎందుకంటే మొదటి రాకడ లేకపోతే రెండవ రాకడ ఉండదు. కాబట్టి ఎక్కువ రెండవ రాకడ గురించి చెప్తారని మొదటి రాకడ ఏది? దాని గురించి ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పారు, మనకేమైనా ఐడియా ఉందా అని మనల్ని ఏమైనా ప్రశ్నించినప్పుడు మనం మొదటి రాకడ గురించి చెప్పాలి. కానీ మొదటి రాకడ ఇదే అని ఎవరైనా ప్రసంగిస్తున్నట్టు మీరు గమనించారా? యేసుక్రీస్తు ఆలోచించగలిగితే అపోస్తలులు లేదా వాళ్ళకు ముందున్న ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు అని మీరు ఆలోచించగలిగితే, దేవుని కుమారుడు మనిషి ఎప్పుడైనా యేసు రాకడను గురించి చెప్పాలని చెప్పాడు దేవుడు. అందుకే ప్రవక్తలు రాకడ గురించి చెప్పారా? క్రైస్తవులు రాకడ గురించి చెప్పారా? యేసు స్వయంగా రాకడ గురించి చెప్పాడా అని కనుక మనం ఆలోచించగలిగితే రాకడను గురించిన అద్భుతమైన అంశం బైబిల్లో దాగి ఉంది. లోకం అనుకున్నట్టు చాలామంది ఈరోజు ఇప్పటికి కూడా క్యారల్స్ పేరుతో మరి రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడని క్రైస్తవుడికే వెళ్ళి చెప్తున్నారు. అంటే ఇంతకీ క్రైస్తవుడికి ఎవరైనా అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ ఆఖరికి యేసుక్రీస్తు కానీ రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? చెప్పండి చూద్దాం. సువార్తల్లో కానీ ఎక్కడ కానీ ప్రజలకు ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రకటించారా అని మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూపించలేము. అపోస్తలుడైన పౌలు తిమోతికే రాస్తూ 1 తిమోతి 15వ అధ్యాయంలో 1వ వచనం 1:15లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పాడు. అంటే అపోస్తలులు ఏం చెప్తున్నారు? సిలువ వేయబడిన కాలములో, సిలువ వేయబడిన క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న కాలములో ఉన్న భక్తులు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని చెప్పారండి. బైబిల్ గ్రంథంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములో పుట్టెను అని చెప్పాడా? పూర్ణమైన అంగీకారం నాకు యోగ్యమైనదనే మాట లేదు బైబిల్లో. మరి ఈరోజు ప్రపంచానికి క్రీస్తు పుట్టాడని పండగ చేసుకుంటూ ప్రపంచ ప్రజలకు బోధిస్తున్న క్రైస్తవులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ బోధను? ఆలోచించండి. మీకున్న గ్రంథంలో ఏ అపోస్తలుడైనా ఈ బోధ బోధించాడా అని మీరు ఆలోచిస్తే ఎక్కడా కనపడదు. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు మొదటిసారి వచ్చాడనే ఉంది తప్ప పేతురు పత్రికలో చూసినా, యోహాను పత్రికలో చూసినా, యోహాను సువార్తలో చూసినా, సువార్తికుడు రాసిన సంగతులను మనం ఆలోచిస్తే ప్రపంచానికి చెప్పిన మాటలలో ఎవ్వరూ యేసు పుట్టారని చెప్పలా. ఆలోచించండి. యోహాను దగ్గరికి వెళ్తే కూడా ఏమన్నాడండి? అది యందు వాక్యం ఉండెను, వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడుగా నివసించెను అన్నాడు. కానీ శరీరధారిగా పుట్టెను అనే మాట ప్రయోగించాల. పోనీ పౌలు దగ్గరికి వెళ్తే అంటున్నాడు, యోహాను పత్రికల్లోకి వెళ్తే అది ఎందు ఏది ఉండెనో, దేనిని మేము శుచితిమో, దేనిని తాకితిమో అది మాకు ప్రత్యక్షమాయను అన్నాడు. 1 యోహాను 1 పత్రిక 1 వచనంలో చూస్తే జీవవాక్యాన్ని గురించిన మాట చెప్తూ, మేము మా చేతులు దేనిని తాకి చూసానో దానినే మీకు ప్రచురించుచున్నామని చెప్పి ఆ జీవము ప్రత్యక్షమాయను అన్నాడు. ఇక్కడ తిమోతికి వచ్చేసరికి కూడా ప్రత్యక్షమాయను అన్నాడు. కొన్ని ప్రవక్తలు ఏమైనా చెప్పారా? అసలు ఆ కాలంలో యేసు పుట్టాడని జ్ఞానులు తెలుసుకొని, అవునా కదా, నక్షత్రం పుట్టినప్పుడు ఏదో మహారాజు పుట్టాడని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళకెవరు చెప్పలేదు, అనుకున్నారు. వాళ్ళు తెలుసుకొని యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములోకి వచ్చి
ఆనాడు రాజును అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని. ఒక జ్ఞానులు, లోక సంబంధమైన జ్ఞానులు, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు ఈ రాజు ఎక్కడ పుట్టాడు అని అడిగితే, అప్పుడు ఆ రాజు తమ దగ్గర ఉన్న శాస్త్రాలను పరిచయాలను పురమాయిస్తే, ఎక్కడో ఉంటుంది, ఇది ఉండకపోదు అని వెతికితే, మీకా కొంచెం నాకు టిఫ్ట్ అవుతుందండి, అందుకనే ఇంకా స్లో అయిపోతున్నా. మీకా 5:2, 5వ అధ్యాయము 2వ వచనం. స్వల్ప ఏమన్నాడండి? ఇశ్రాయేలును నా ప్రజలను ఏలువాడు నీలో నుంచి వచ్చునా పుట్టునా. ప్రవక్తల బోధ చూసినా నీలో నుండి వస్తాడు అనే చెప్తున్నాడు తప్ప నీలో పుడతాడన్న అర్థం లేదు. రావటానికి పుట్టడానికి చాలా తేడా ఉందండి, లేదా? ఇప్పుడు మీరు ఈ బైబిల్ కాలేజీకి వచ్చారు, అవునా కదంటే ఎక్కడో పుట్టారు. ఎక్కడో పుట్టినోడు ఇక్కడికి వస్తే వచ్చుడు అంటాం, రాకంటాం. నేను ఈయనే పుట్టానంటే కుదురుతుందా? అందుకే బెత్లెహేములో నుండి వచ్చాడని రాయబడిందండి. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రవచనం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను అని లేదు కనుక ఆల్రెడీ పుట్టినోని గురించి చెప్తున్నాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయనకు పేరు పెట్టబడును అని చెప్పాడు. అంటే క్రీస్తు భూమి మీదకి రాకమునుపే ఆయన పుట్టిన సంగతిని గురించి, భూమి మీదకి వస్తాడనే సంగతిని గురించి యెషయా నేటికి 2700 సంవత్సరాల క్రితం ప్రచురణ చేశాడు. అలా పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూ వచ్చాడు తప్ప పుట్టలేదు ఈ భూమి మీద అనేది మీకాలో చెప్పాడు. అంటే ఆది కాండంలోనే కాదు, మనం అందరం అనుకున్నట్టు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు కనబడుతున్నాడు అంటారు, అందులో యేసే ఉన్నాడు అంటాం. అంటే అలా ప్రత్యక్షమవుతాడే తప్ప ఆయన పుట్టుకను గురించి ప్రవక్తలు కానీ అపోస్తలులు కానీ ఎక్కడా చెప్పినట్లేదు. మరి జన్మదిన పండగ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 25 అనగానే ప్రభు పుట్టిన దినమని ప్రతి క్రైస్తవుడు నోరారాజు ఎందుకు చెప్తున్నాడు? దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాడు అనేది ఆలోచించగలగాలి. ఎందుకంటే ఇది జన్మదినమా? ఈ పదము బైబిల్లో ఉందా? ఆ ఉన్నా అది నిన్ను చెప్పమన్నాడా దేవుడు? ఈనాటి క్రైస్తవుడు ఏమని ప్రకటించాలి, ఏమని క్రైస్తవేతరులకు చెప్పాలి, క్రైస్తవుడుగా తనేం చూసుకోవాలి అని మనం ఆలోచిస్తే ఎక్కడా కనబడదండి. అందుకే అక్కడ మీకా కానీ ఇక్కడ యెషయా కానీ అసలు ఇంతకు ఏ ప్రవక్త కానీ ఫలానాదప్పుడు పుడతాడు, ఫలానప్పుడు పుట్టాడు అని చెప్పకుండా ఫలానా ఊర్లో నుంచి వస్తాడు అని ఉంది. ఏమనుంది? ఫలానా ఊర్లో నుంచి వస్తాడని ఉంది. యెషయా దగ్గరికి వెళ్తే ఆల్రెడీ పుట్టాడని ఉంది కనుక వస్తాడని మీకా చెప్పాడు. పుట్టినోడు వస్తాడు, మళ్ళీ పుడతాడని. ఎందుకంటే మీకా ఎందుకు చెప్పలేదు పుట్టాడని? అంటే పుడతాడని ఎందుకు చెప్పలేదు అంటే ఆల్రెడీ పుట్టాను అని యెషయా రాశాడు కనుక మీకా వస్తాడనే చెప్పాడు. అదే బేస్ చేసుకున్న పౌలు పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని ఆయన కూడా చెప్పాడు. అందుకే బైబిల్లో ఎవరేది రాసినా తేడాలు ఉండవు. అర్థమైంది కదా? ఎక్కడ నీ ఆలోచనకు దొరకడు దేవుడు, నువ్వు తప్పు పట్టడానికి దొరకడు దేవుడు. కానీ ఈరోజు క్రైస్తవుడైన వాడు, సత్యానికి ఆధారముగా ఉండవలసిన వాడు, క్రీస్తుకు సంఘమని చెప్పుకుంటున్నవాడు, మా సంఘమే ఎత్తబడుతుంది, మా సంఘమే బాగున్నది, మాదే పెద్ద సంఘం అని చెప్తున్న వీళ్ళంతా యేసు పుట్టారు అని ప్రపంచానికి ఈ సందర్భంలో సందేశం ఇవ్వగలుగుతున్నారు అంటే అది బైబిల్ ప్రకారంగా రైటా? బైబిల్ ప్రకారంగా పదము కాక మరే పదానన్నా ఉపయోగించాలా అని ఆలోచించాలి. పోనీ వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే యేసు స్వయంగా చెప్పిన మాటను కనుక గమనిస్తే
యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకూడనట్టు. తప్పు మాట్లాడినా, ఎందుకంటే వస్తాడు అని మీకా చెప్పాడు కనుక నేను వచ్చానని ఆయన చెప్తున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చాను అన్నాడే తప్ప నేను ఈ లోకంలో పుట్టినని కాదంటున్నాడు ఆయన. ఆ తర్వాత యూదులు ఈ బోధ విని నీకు దయ్యం పట్టింది, నువ్వెవరయ్యా ఈ మాటలు చెప్పడానికి, నీకు వయసు ఎంత చూస్తే 30 ఏళ్ళు లేవు, నువ్వేమో పరలోకం నుండి దిగి వచ్చానంటున్నావు, తండ్రిని చూశానంటున్నావు, అసలు నీ సంగతి ఏంటి అని అడిగితే యేసుక్రీస్తు 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 56. ఇది స్వయంగా యోహాను రాసిన, చెప్పింది యేసుస్వామి, పలికింది యేసుస్వామి. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని అది చూచి నేను. అందుకు యూదులు, నీకింకను ఏ 10 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా? యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మా తండ్రి అయిన అబ్రహాం అని చెప్పుకుంటూ మా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తున్న మీరు, ఈ అబ్రహాం అయితే ఆ దినమే ఆల్రెడీ ఆయన చూశాడు అని చెప్తే, నువ్వు ఇంత వయసు లేదు, నువ్వు ఎంత చిన్నోడివి. ఈరోజు మన భారతదేశంలో ఉన్న అనేక మంది యేసుక్రీస్తు ఏంటండి నిన్న మొన్నటోడు బచ్చగాడు, మాకున్న ధర్మాలు, మాకున్న వేదాలు, మాకున్న సంస్కృతి, మాకున్న సంప్రదాయం చాలా గొప్పది, 2000 సంవత్సరాల కింద వచ్చిన ఈ మతాన్ని మీరు నమ్ముతున్నారు అని మనల్ని నిందించారు, ఇప్పటికీ నిందిస్తున్నారు, ఇది కొత్తది అని, దాని దగ్గరికి పోవద్దని నానా రకాలుగా హింసిస్తూ ఎన్నో మాటలు పలుకుతున్న సంగతి చూస్తే, ఆనాటి యూదులు యేసుక్రీస్తు అదే అన్నాడు, నిన్న మొన్నటో నువ్వు బచ్చగాడివి, ఇవెందుకయ్యా నువ్వు అని అడిగితే యేసే చెప్తున్నాడు, నేను అబ్రహాము పుట్టక మునుపే ఉన్నాను పో అన్నాడు. అబ్రహాము లోకంలో పుట్టి 4500 సంవత్సరాలు అయింది నేటికి. క్రీస్తుకు పూర్వం 2005 అయితే, ఇది క్రీస్తు శకం 2000 అయితే, 4500 సంవత్సరాల క్రితం అబ్రహాము పుడితే నేను అప్పటికే ఉన్నానన్నాడు తప్ప పుట్టాననే మాట కూడా చెప్పలేదు. ఇలా మీరు ఆలోచిస్తుంటే ఆ ప్రవక్తలు కానీ, యేసు కానీ, అపోస్తలు కానీ పుట్టుక గురించి చెప్పట్లేదు. ఇంతకీ యేసు పుట్టాడని ఎవరు చెప్పారు మనకు? అపోస్తలు చెప్పిన దాంట్లో పుట్టాడని లేదు, ప్రవక్తలు చెప్పిన దాంట్లో పుట్టాడని లేదు, ఏదని యేసయ్య చెప్పిన దాంట్లో పుట్టాడని లేదు. మరి పుట్టుక దినం ఎలా జరుపుకుంటున్నారు జనాలు? పుట్టుక దినం పండగ ఎలా జరుపుకుంటున్నారు జనాలు? అసలు ఇది పుట్టిన దినమా? నిజంగా క్రైస్తవుడు చేయవలసిన దినమా, చెప్పవలసిన దినమా? క్రైస్తవుడైతే ఏం చెప్పాలి అని మీరు ఆలోచిస్తే లూకా సువార్తలోనికి వెళ్ళాలి మనం. ఎందుకంటే ఇప్పటికీ మనం పలుకుతున్న మాట అదే అంతే కదా. 2వ అధ్యాయం 7వ వచనం, ఆ దూతల దగ్గరికి వెళ్ళి మర్చిపోయాం. లూకా సువార్త 2వ అధ్యాయము గొల్లల దగ్గరకు వచ్చి 8 నుంచి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి
ఒక తొట్టిలో పండుకొని నిండుట మీరు చూచెదరుని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ దూతలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించాయి. క్రీస్తు ఆ రోజు భూలోకంలోనికి వస్తే నిజంగా మరి గొల్లలకు శుభవర్తమానము అందించింది ఎవరు? దేవదూతలు, మనుషులు గారు. ఎందుకంటే వాళ్ళు చదువురాని వారు, అవునా కదా, వాళ్ళకేది అర్థం కాని దశ. అందుకే దూత వచ్చి చెప్పవలసి వచ్చింది. అప్పటి వరకు లేని వింత ఒక మిరకిల్ జరిగింది అక్కడ. ఆ మిరకిల్ని గురించి వాళ్ళకి తెలియచేయడానికి వచ్చి నేను మీకు తెలియజేయుచున్నాను అన్నది గొల్లలకి. దేవదూత గొల్లలకు చెప్పింది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. ఇది ప్రజలందరికీ కలగబోయే గొప్ప శుభవర్తమానం. ప్రజలందరికీ ఆయన ఈ లోకానికి వచ్చినందుకు మరి గొల్లలు కనుక, చదువు రానోళ్ళు కనుక వాళ్ళకు అర్థమయ్యే భాషలో ఈరోజు మీకోసం పుట్టాడు అని చెప్పిందే తప్ప మీరు వెళ్ళి బయటికేం చెప్పమనలేదు. అవునా కదా? మీరు ఆలోచించగలిగితే వాళ్ళు వెళ్ళి చెప్పవలసిన పని లేదు. మీరెళ్ళి చూడాలి, గుర్తుపట్టాలి అంటే మాత్రమే మీరెళ్ళి పలానా ప్లేస్లో పలానా ఉంటాడు అని చెప్పారు. అంతేనా కదా? అది వాస్తవం. అది ఈరోజు ప్రజలు మనకు చెప్పినట్టు ఆలోచిస్తారండి. మనమేమన్నా గొల్లలమా? క్రీస్తు సంఘములో ఉన్నవాడు తెలివిలేనివాడా? క్రీస్తు సంఘంలోనికి వచ్చినవాడు, యేసు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నవాడు తెలివి కల్లోడా, తెలివిలేనోడా? ఏమండి? జ్ఞానులు, పరిపూర్ణులైన వాడు, అంతే కదా? ఏమన్నట్టు పరిపూర్ణులైన వాడు అంటే యేసు ఎందుకు వచ్చాడో, ఎందుకు చనిపోయాడో తెలుసుకొని బాప్తిసం తీసుకొని బైబిల్ అంతా చదివినవాడు కనుక ఇప్పుడు వాడికి దూతొచ్చి చెప్పాలనా? ఎవరు చెప్పాలి? మనుషులు చెప్పాలి. మనుషులు చెప్తే ఏం చెప్పాలి? మనుషులు చెప్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాబట్టి ఈరోజు పండుగ జరుపుకుంటున్న మీరు వచ్చిన సందర్భంలో జరుపుకుంటున్నారా, పుట్టిన సందర్భంలో జరుపుకుంటున్నారా? ఇలా అనుకొని వచ్చారా, ఇలా చెప్తారా? అందరు అనుకున్నట్టు మీరు వస్తే ప్రమాదం, అందరు అనుకున్నట్టు మీరు చెప్తే ప్రమాదం, అందరు అనుకున్నట్టు మనం చెప్తే ప్రమాదం. అర్థమైందా లేదా? అందుకని అందరిలాంటి వాళ్ళం కాదు మనం సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఉన్నాము. ఆ సిలువ వేయబడిన క్రీస్తు బోధను ప్రకటిస్తున్నామంటే యేసు త్వరలో రానై ఉన్నాడని చెప్తున్నాం. మనము కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పాలి. నువ్వు పుట్టాడనేది ఎవడో అక్కడ తెలివిలేని వాళ్ళు, మామూలు గొర్రెల కాపర్లో వాళ్ళకు చెప్పిన మాట ఈరోజు క్రైస్తవుడు వెళ్ళి క్రైస్తవుడు చెప్తున్నాడంటే అది భయంకరమైన సంగతి. అందుకే ఇప్పటికీ క్యారల్ సింగింగ్కి వెళ్ళి ఏం చెప్తున్నారు? నేడు రక్షకుడు మీ కొరకు. నేడేమన్నా బుద్ధి లేనోడా? 10 సంవత్సరాల నుంచి అదే చర్చిలో మెంబరుడు. ఏమండి? అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచిన ఎందును ఉండవలసిన వాడికి వెళ్ళి నేడు రక్షకుడు మీ కొరకు. ఎంత భయంకరం! అందుకే మన సంఘంలో, మన దాంట్లో క్యారల్ సింగింగ్ లేదు. తెలుసా మీకు? మాకెందుకు రాలేదని మీరు బాధపడితే నేనేం చేయలేదు. ఎందుకంటే ఇది అన్పార్లమెంటరీ. ఎందుకంటే బైబిల్కు వ్యతిరేకమైంది, ఈ చట్టానికి వ్యతిరేకమైంది. కాబట్టి మీ ఇంటికి వచ్చి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పటం నా దౌర్భాగ్య స్థితి అవుతుంది కనుక నేను చెప్పట్లేదు. ఎవరికి వెళ్ళి చెప్పాలి? ఒకవేళ ఇది చెప్పగలిగితే ఎక్కడో అడవిలో కొండ జాతి వారో, అడవి జాతి వారో, గొర్రెల కాపర్లో ఉంటే, యేసును నమ్మని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనని చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ ఇయ్యాల పుట్టాడు, ప్రతి సంవత్సరం పుడతాడా? అవునా కదా? నేను ఆలోచించి ప్రజలందరికీ మేలు కలుగా చేయాలని, రక్షణ కలుగా చేయాలని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం అయ్యా ఆనాడు బెత్లెహేములో, ఆనాడు బెత్లెహేములో పుట్టాడయ్యా అని ఒకవేళ చెప్పగలిగితే చదువు రానోనికి, అర్థం కానోనికి చెప్పాలి. ఎందుకంటే అర్థం కానోనికి అలాగే చెప్తాం. అవునా కదా? మీరు ఆలోచించగలిగితే చిన్న మైండ్ ఉన్నోనికి, చిన్న పిల్లోడికి, ఇంతకీ బాలుడికి ఒక్కటేసారి గ్రామర్ నేర్పరుగా. ఏం నేర్పుతారు? ABCD. కాబట్టి ప్రారంభంలో ఉన్నవాడికి ఎట్లా పుట్టాడో చెప్పాడు, పుట్టుక గురించి చెప్పాడు. నువ్వు మాస్టరు గనక నీకు వచ్చాడనే చెప్తున్నాడు. కాబట్టి ప్రవక్తలు, యేసయ్య,
అపోస్తలుడు. చెప్పని ఈ బోధను మనం ఎందుకు చెప్పాలి? వాళ్ళు చెప్పమన్నది ఏంటిది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెప్పండి. తిరిగి రెండవసారి రాబోతున్నాడని చెప్పండి. మొదటిసారి వచ్చాడు, మన కోసం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అందుకే తిమోతిలో ప్రారంభించాడు. ఎంత బాగుందో చూడండి. అదే ఒక్క లైన్లో టోటల్ గాస్పల్ చెప్పాడు. ఒక్కటే లైన్. నిరాక్షేపముగా మొదటి తిమోతి 3:16 తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా పుట్టెను అని చెప్పకుండా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ఏం చేశాడట? దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణమై తేజోమయుడు వచ్చాడు, వెళ్ళాడు, మధ్యలో జరిగింది చెప్పాడు. అవునా కదా? మీరు ఆలోచిస్తే ప్రారంభంలో సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడంటే కనబడ్డాడు, అంటే వచ్చాడు మనకు. ఆఖరిలో ఏం చేశాడు? తేజోమయుడై వెళ్ళిపోయాడు, అంటే ఈ భూమి మీదకి వచ్చాడు. తర్వాత నీతిపరుడని తీర్పు పొందాడు. గొప్ప మాట చూసారా? దేవదూతలకు కనబడనంటే ఆది యందు వాక్యమై ఉన్న సృష్టించిన సృష్టికర్త అయినా ఆయన లేకుండా ఏది కలగలేకపోయినా ఆ దేవదూతలు యేసు ప్రభును శరీరధారి అయి వచ్చినప్పుడు మాత్రమే చూడగలిగారు. అందుకే బాలుడుగా శరీరాన్ని ధరించుకుని వచ్చిన దినాన, ఆ పశువుల తొట్టిలో పరుండ బట్టబడిన దినాన సర్వలోక సైన్యం వచ్చి దేవుని స్తుతించాయి. అంటే అమ్మయ్య, మా రాజు ఈ ఇన్నాళ్ళకి మాకు కనబడ్డాడు అన్నమాట. మా ప్రభువు ఇన్నాళ్ళకి మాకు కనపడ్డాడు. అప్పటిదాకా కనపడి పరిపాలించిన ఈ రారాజు ఈరోజే ప్రపంచానికి, మనకే కాదు, ప్రపంచంలో ఉన్న మానవాళికే కాదు, దేవదూతలకు కూడా కనబడ్డాడు గనక ఆ రోజు దేవదూతలకు అగుపడెను అనుంది. అందుకే సర్వలోక సైన్యము దేవునికి స్తోత్రం చెల్లించాయి. అంటే యేసు నీ భాషలో పోని ఆనాటి భాషలో పుట్టిన దేవదూతలందరూ యేసును స్తుతించలేదు. అక్కడ ఎవరిని స్తుతించాయి? దేవుణ్ణి స్తుతించాయి. క్రైస్ట్ మాస్ కాదది, అవునా కదా? క్రీస్తును ఆరాధించలేదు, వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించి, వాళ్ళ రాజు కనుక వాళ్ళు ఆరాధించవచ్చు, వాళ్ళకు మొక్కొచ్చు కూడా, నో ప్రాబ్లం. యేసుక్రీస్తు కూడా మొక్కొచ్చు. ఎవరు? దేవదూతలు కనుక, వాళ్ళ రాజు కనుక, వాళ్ళ ప్రభువు కనుక వాళ్ళు ఆయనను పూజించవచ్చు. అందుకనే ఆయన ఆ రోజు క్రైస్ట్ మాస్ జరగలేదు. ఎవరి మాస్ జరిగింది? గాడ్ మాస్ జరిగింది. ఎన్నడైనా గాడ్ మాసే జరగాలి, దైవ ఆరాధనే జరగాలి తప్ప మరోది జరగకూడదు. ఈ పేరు కూడా తప్పే, అర్థమైంది? ఆలోచిస్తే కానీ ఏం చేస్తాం? అలా వచ్చింది, ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. దాన్ని తీసేయడం ఇప్పుడు మన వల్ల కాదు, కానీ మనం ప్రయత్నించాలి. కాబట్టి క్రిస్మస్ అనే పదం కూడా ఒకవేళ యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడనకుండా ఈ లోకానికి వచ్చాడన్న భావంతో జరుపుకో, తప్పలేదు. వచ్చాడన్న భావంతో ఈరోజు నువ్వు జరుపుకో. ఎందుకంటే ఎక్కడో పుట్టినోడు, ఈ ప్రపంచాన్నే పుట్టించినోడు, ఈ ప్రపంచాన్నే కలుగజేసిన వాడు ప్రపంచంలోనికి వచ్చిన సందర్భంగా, అంతే కదా? అప్పుడప్పుడు ఎవరన్నా మనకు కొత్త వాళ్ళు వస్తే మనం సంబరం చేసుకుంటాం. మనకు ఈరోజే ఒక వ్యక్తి ఇచ్చాడని అతన్ని పరిచయం చేసి ఆనందాన్ని పంచుకుంటాం, చూసావా? అలా ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని నువ్వు పండగ చేసుకో, అవునా? అంతేగాని పుట్టాడని కాదు. పుట్టాడని చేస్తే గొల్లోడి అయిపోతావు, అంతే కదా? జ్ఞానము లేని వాడి అవుతావు. దయచేసి గొల్లోళ్ళు కూడా బాధపడదు. గొల్లోళ్ళు అంటే అప్పటికి గొర్రెలను కాసుకునేలే, కానీ వేరే విధంగా భావించకూడదుమా? భాషలు ఇల్లిటరేటెడ్ అని అర్థం. చదువు రానివారు, జ్ఞానము లేనివారు, అప్పటికి యేసుక్రీస్తుని గురించి తెలియని అని అర్థం. కానీ సంఘానికి వచ్చి బాప్టిజం తీసుకొని 10 ఏళ్ళ నుంచి సంఘ సభ్యుడమైన నువ్వు జ్ఞానము కలిగిన క్రైస్తవుడివా, జ్ఞానము లేని గొల్లవాడివా? క్రీస్తుని తెలియని జ్ఞానం, పోనీ చదువచ్చున్నా క్రీస్తుని గురించి తెలిసిన జ్ఞానం, మళ్ళీ అది వేరే విషయం. ఆలోచించగలిగితే. కాబట్టి ఆనాడు వాళ్లకు దర్శనం ఇచ్చిన ప్రభు, ప్రపంచానికి దూతలకు దర్శనం ఇచ్చిన ప్రభు ప్రపంచానికి కనబడ్డాడు కనుక అది నమ్మకమైనది కనుక తీర్పు పొందను, కనబడను, ప్రకటింపబడను, లోకమందు
ఆల్రెడీ నమ్మబడ్డాడయ్యా. నువ్వెవడు ఇంకా బతిలాడడానికి ఒకని? అయ్యా నమ్ము, బాబు నమ్ము, నీకు దండం పెడతా నమ్ము, సైకిల్ ఇస్తా నమ్ము, ఇల్లు ఇస్తా నమ్ము, అవునా కదా? ఆలోచిస్తే హాస్పిటల్ బాగు చేపిస్తా నమ్ము, ఇవన్నీ పనికి మళ్ళీ పనులు. ఆల్రెడీ లోకమందు నమ్మబడను. అందుకే నమ్మబడ్డోని గురించి ప్రకటించమన్నాడు దేవుడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వాని సంగతి నేను చూసుకుంటా. నువ్వేం బాధపడాల్సిన పని లేదు. ఆయన గురించి ఏడ్చి గోజాడి, అవునా కదా, సమాధుల్లో స్థలం ఇస్తాం రా, హాస్టల్లో స్థలం ఇస్తాం రా, ఏదో రకంగా యేసుక్రీస్తులను రప్పిస్తా అన్నారు రా అని బతిమాలవలసిన పని లేదు. ప్రకటించాడు, నమ్మబడ్డాడు, ప్రకటింపబడ్డాడు, తీర్పు పొందాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు, రానయ్య ఉన్నాడు. కథ నమ్మినోడు బాగుపడతాడు, నమ్మనోడు పోతాడు. నువ్వు కూడా అంతే. నీకు రోగం బాగవుతుందిరా, నీకు ఇల్లు ఇస్తాంరా, నీకు ఏదో బాగవుతుందిరా, ఇవన్నీ ఏదో మనుషులంగా మనం వాళ్ళను ప్రేమించి బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మనం నథింగ్ డూయింగ్. నీకు బాగైనారా, బాగా కాకపోయినారా, అర్థమైందా లేదా? నీకు పరలోకం కావాలంటే దేవుని దగ్గరికి రా. నీకు పరలోకం కావాలంటే యేసుక్రీస్తు. అందుకే నీకు పరలోకం ఇవ్వడానికి, నీ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే వాక్యము నమ్మదగినది. పూర్ణం అంటే 100%. పాయింట్ నాట్ వన్ కూడా నీకు డౌట్ రావడానికి వీలేదు. ఎట్టి పరిస్థితుల్లో అనుమానం లేదన్నాడు భక్తుడు. అలా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని నమ్మి, ఆ వచ్చాడని ఇతరులకు ప్రకటించి, ఒకవేళ అతను ఏ రోజు నీలోనికి వచ్చాడో, అంతే కదా మీరు, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను వానిలోనికి వస్తానన్నాడు. లోకంలోనికి వచ్చిన యేసు ఆనాటి క్రిస్మస్కు ఆధారభూతుడైతే, అవునా కదా మీరు ఆలోచన. లోకానికి వచ్చిన క్రీస్తు ఆనాటి ప్రపంచానికి నిజంగా పుట్టాడని, ఎందుకంటే ఆ రోజు ఉన్నవాళ్ళు పుట్టినోనే చూశారు కనుక పుట్టాడని నువ్వు ఆలోచిస్తే, ఈరోజు నీలోనికి రావాలి. నీలో పుట్టడమో లేదా నీలోకి రావడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి నీలోకి వస్తే నిజమైన క్రిస్మస్. నీలోనికి ఆల్రెడీ వచ్చాడు కనుక 10 ఏళ్ళు అయిందో, 5 ఏళ్ళు అయిందో, సంవత్సరం అయిందో, ఆల్రెడీ ప్రతి దినము ప్రతి క్షణము నీలో ఉన్నాడు కనుక నీలో ఉన్నవాడిని అవతడు వారి హృదయంలోనికి పంపించగలిగిన నాడు ఈ క్రీస్తు నేటి అన్య జనాల హృదయంలోనికి ప్రవేశించిన నాడు, ప్రత్యక్షమైన రోజు, వారి గుండెలలో స్థానాన్ని సంపాదించుకున్న రోజు వారికి క్రిస్మస్. అలా చేసిన నాడే నీకు క్రిస్మస్. అంతే తప్ప ఇది పుట్టినరోజు పండగ కాదు. ఈ భావంలో మీరు రావద్దిక, ఈ భావంలో మీరు మనం బ్రతకొద్దిక. ఆయన ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని బట్టి మనం ఈరోజు పండగ చేస్తాం, అవునా కదా? అది వచ్చిన రోజు ఏదో తెలియదు కనుక ఏదో ఒక రోజు అంటాం అంతే. ఈ రోజే అనే రూల్ లేదు కానీ ఏ రోజైనా, ఎందుకంటే ఆయన వచ్చిన రోజు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన రోజు బైబిల్లో రాయబడలేదు, అవునా కదా? మీరు ఆలోచించబడితే ఈ చరిత్రకు అందనేది. ఎందుకంటే చరిత్రను చూసి నమ్మొద్దనే దేవుడు చరిత్రలో ఈయన వచ్చిన రోజును మాయం చేశాడు. అందుకే రోజుల గురించి మీరు బాధపడొద్దు అన్నారు. జన్మదినము కంటే ఆయన మరణదినమే మేలని బైబిల్లో రాయబడింది కనుక ఆయన మరణదినాన దేవుడు ప్రపంచానికి మేలు జరిగింది. ప్రసంగిలో రాయబడ్డాడు. పుట్టినరోజున కన్నా చచ్చిన రోజు ప్రపంచానికి మేలు జరిగింది కనుక ఆ రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడే తప్ప, అది జ్ఞాపకం చేసుకోమన్నాడే తప్ప, ఈవెన్ మరణించిన రోజు కాదు, మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు తప్ప ఇది కాదు. అందుకనే పుట్టిన దినాన్ని మీరేం జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. రాకడ దినాన్ని మీరేం జ్ఞాపకం చేసుకుంటూ మనుషులం కనుక, బలహీనమైన శరీరం గలవాళ్ళం కనుక, ఎంత వద్దన్న పని చేసే దుర్మార్గులం కనుక, అవునా కదా? మీరు ఆలోచించగలిగితే అలా ఆలోచించి ఒక చేసుకునేదైనా న్యాయంగా చేసుకుంటే మంచిది కనుక ఇది మొదటి రాకడ దినమని, ఆ రాకడను మీ హృదయాలలోనికి రప్పించుకునే దినంగానో, ప్రపంచ ప్రజల హృదయాలలోనికి ఆయన ప్రవేశించే దినంగానో దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చాడని ఉందే తప్ప పుట్టాడని ఎక్కడా లేదు కనుక హెబ్రీయులకు రాస్తూ 10వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకమందు పుట్టినప్పుడు అని లేదు, ఏమనుంది? ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పాడు. ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించాడు. నీ సంఘంలోనికి ప్రవేశించాడా? నీ హృదయంలోనికి ప్రవేశించాడా? నీ చుట్టుపక్కల ఉన్న
ఎవరైతే అన్యులను నువ్వు అనుకుంటున్నావో మన సోదరులే, మనమంతా భారతీయులం, భారతదేశం మన మాతృభూమి, భారతీయులందరూ మన సహోదరులు కనుక మనందరి సహోదరులలో మనం ప్రవేశపెట్టగలుగుతున్నామా? నీ ఎదుటివాడి గుండెల్లోనికి, ఎదుటివాడి మదిలోనికి, ఎదుటివాడి ఆలోచనలోనికి యేసుక్రీస్తు ప్రవేశింపగలిగిన రోజున వారికి క్రిస్మస్. నీ ఒంట్లో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సమస్తంలో యేసు ప్రవేశించిన నాడే నిజమైన క్రిస్మస్. ఆనాడు హల్లు చేసుకుంటే ఈనాడు నువ్వు ఈ రీతిగా జరుపుకోవాలి తప్ప దాన్నే అరిగిపోయిన రికార్డులాగా ఇంటింటికి తిరిగి క్రీస్తు నేడు పుట్టాను హల్లెలూయా అని ఒకటి స్టిక్కర్ అతికిస్తున్నాడు. అలాగా ఆలోచిస్తే ఇది భయంకరం. ఆయన పుట్టిన దినం, పుట్టిన రోజును గురించి ఇంకా చదువుకోవాలంటే మనం ఎన్నో క్రిస్మస్లలో ఈ వాక్యాన్ని చెప్పుకున్నాం కనుక వీలైతే మరొకసారి ఆయన ఎప్పుడు పుట్టాడో, ఈరోజే పుట్టాడని ఎందుకు చెప్పకూడదో మరోసారి నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, మా ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి నేర్చుకున్నాం. వాళ్ళందరూ ప్రకటించిందే మొదటి రాకడ. మేము కూడా ప్రకటిస్తున్నాం ఈ మొదటి రాకడమే. ఏదో కనీసం ఈ పండుగ చేసుకొని ఆయన రోజు ప్రకటించమన్నాడు, సమయమందును అసమయమందును ప్రకటించమన్నాడు. కానీ మీరు చెప్పిన దాన్ని మా శరీర బలహీనతను బట్టి మేము ప్రకటించలేక కనీసం ఈ దినమైనా ఈ రీతిగా ప్రకటించగలిగినట్లు ఈరోజు మీరు మాట్లాడిన విధానానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు మొదటి రాకడను మేమంతా ప్రకటిస్తున్నాం. ఈ దినాన రెండవ రాకడ గురించి ప్రతిదినము ప్రకటించాలని, సమస్తము నీ మహిమార్థమే జరిగించగలుగుటకు మీరు చేసిన ఈ బోధన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకెంతమంది క్రైస్తవులు, అనేక మంది, అనేక శాతం పుట్టాడనే భ్రమలో పుట్టుక దినం జరుపుకుంటూ దేవా ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, తాము ఏమి తాగుదుమా అనే బాధలో ఈరోజు వచ్చారు, ఆలోచనతో వచ్చారు. ఈరోజు ధరించుకొని తిని తాగి రేపు మర్చిపోయే వారంగా వాళ్ళు మేము ఉండకుండా ప్రతిదినము క్రీస్తును ధరించుకొని క్రీస్తును మా హృదయంలోనే ప్రవేశింపజేసుకొని ఈ ప్రపంచ ప్రజల హృదయాలలో ప్రవేశింపజేసే క్రిస్మస్ కోసమే మేము ప్రయత్నించి, ప్రయాసపడి, ప్రకటించి వారి గుండెలలో ప్రవేశపెట్టగలుగునట్లు మీ ఆత్మచేత ముద్రించి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని అందరము మీ వాక్యం చేతికి అప్పగించుకుంటూ ఇది విన్న అనేక మంది పిల్లలు కేవలము విని మర్చిపోయేవారుగా, మోసపోయేవారుగా ఉండకుండా విన్నదానిని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి వారై ఉండగలుగునట్లు సహాయము దయచేయమని మా ప్రభువైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.